హలో గైస్. సో ఇవాళ మా ఇంటి ముందు చిన్న ప్లేస్లో మా మదర్ ఎన్ని మొక్కలు పెంచారో చూపిస్తాను అనమాట. సో ఇది మనకి యాలకుల మొక్క, ఇలాచి అంటారు కదా. అండ్ ఇది శంఖం పూల్ పాదు. దీంతో టీ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది అంటారు కదా. సో అది పాదు అనమాట. మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇలా లోపలికి వెళ్తే మనకి ఫస్ట్ కనిపించేది ఇది గ్రేప్ మొక్క అనమాట. ఇది ఏ బ్రీడో తెలీదు, మ్యాక్స్ ఇది బ్లాక్ అనుకుంటా. అండ్ నెక్స్ట్ దాని పక్కనే మేము బెండకాయ మొక్క అండ్ వంకాయ మొక్క అండ్ ఇది అరేకా పామ్. సో నెక్స్ట్ ఈ గులాబీ మొక్క అనమాట. చెట్టు అయిపోయింది, చాలా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. చాలా బాగున్నాయి, చాలా పూలు వస్తాయి రెడ్ కలర్. అండ్ నెక్స్ట్ దాని పక్కనే ఉన్నది సీతాఫలం చెట్టు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కనకాంబరం మొక్క అండ్ ఇది గులాబీ. నెక్స్ట్ ఇది మళ్ళీ బెండకాయ. అండ్ నెక్స్ట్ ఇది మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా అది. అండ్ నెక్స్ట్ ఇది తోటకూర. ఇది వరి కూడా వేస్తారు. అండ్ నెక్స్ట్ ఇది ఏ మొక్క నాకు ఐడియా లేదు. నెక్స్ట్ వంకాయ బాగా స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ బెండకాయ, మళ్ళీ వంకాయ, కనకాంబరం, గులాబీ మొక్క అనమాట, పింక్ కలరు బాగుంది కదా చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇది మిర్చి. నెక్స్ట్ మళ్ళీ ఇది వేరే క్రాటన్, దాని పక్కనే బంతిపూల చెట్టు అనమాట. అండ్ ఇది చిక్కుడు జాతికి సంబంధించిన మొక్క, లాంగ్ బీన్స్ మరి చిక్కుడుకాయ తెలీదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది కనకాంబరం. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా అది పసుపు మొక్క అనమాట. అండ్ ఇది వంకాయ మొక్క, దాని పక్కనే బంతిపూల మొక్కలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ బీరకాయ, ఆనపకాయ పాదులు కూడా పెట్టారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ బెండకాయ మొక్కలు కూడా చాలా ఉన్నాయి. అండ్ లాస్ట్కి పాలకూర కూడా వేస్తారు అక్కడే. అండ్ నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా కరివేపాకు చెట్టు అనమాట. ఒకటి తెచ్చి వేస్తే పక్క నుంచి 2-3 వచ్చేసాయి అనమాట. నెక్స్ట్ ఫైనల్గా ఇది బొప్పాయి చెట్టు. అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇటువైపుకి వచ్చేస్తే వేరే క్రోటన్ మొక్కలతో కలిపి సన్నజాజి ఇలా పైకి ఎక్కేదాన్ని తేగ కట్టించామన్నమాట. అండ్ నెక్స్ట్ అందులోనే చాలా రకాల మందార మొక్కలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అరేకా పాము కూడా అక్కడే ఉంది. అండ్ ఇంకో చెట్టు కూడా ఉందన్నమాట, రేగి చెట్టు లోపల ఉంది, ఇప్పుడు కనిపించట్లేదు నాకు. సో నెక్స్ట్ ఇవన్నీ ఫెన్సింగ్ వేస్తాం అనమాట, ఎందుకంటే ఆవులు గేదెలు వచ్చి తినేస్తున్నాయి అనేసి. నెక్స్ట్ ఈ పొమోగ్రానైట్ చెట్టు. నెక్స్ట్ ఇవన్నీ క్రోటన్. అండ్ ఈ పక్కన మేము మొక్కలన్నీ మేము వేసినవి కాదు, మేము తినేసినవి పైనుంచి కిందకి పడేస్తే ఆ సీడ్స్ నుంచి వచ్చేసాయి అనమాట. జామ చెట్టు, బొప్పాయి చెట్టు, నెక్స్ట్ అది సీతాఫలం చెట్టు. అండ్ లాస్ట్కి డేట్స్ ఉంటాయి కదా, డేట్స్తో పాటు డేట్స్ మొక్క కూడా వచ్చేసింది అనమాట. ఇదే ఆ డేట్స్ చెట్టు. బాగుంది కదా చూడడానికి.